పిడికుడు విత్తనాలను చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానముతో పనలు అంటే విస్తారమైన పనులు అనమాట. పని అంటే అంత, పనలు అంటే దానికి సబ్జెక్ట్ లేక ఫుల్ స్టాప్ లేదు, ఎన్ని పనులైనా కావచ్చు. పిడికుడు విత్తనాలు ఇన్ని ఉంటాయి. ఈ కూసిన విత్తనాలు తీసుకెళ్తే ఎన్ని పనులు వస్తుందని మనకి ఒక పన కూడా రాదు, భయంగా మాట్లాడాలి. కానీ పనులు కొయ్యను అంటే నీవు చేసిన ప్రార్థన అరగంట అయినా గంట అయినా కానీ నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకమందున్న సింహాసనం టచ్ అయ్యి ఆ ప్రార్థనలో నుంచి వచ్చిన ఆశీర్వాదం అంట నీవు విస్తారంగా మొయ్యలేనంత ఆశీర్వాదం వచ్చేసిందంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక నువ్వు మొయ్యలేవు ఆశీర్వాదం. నువ్వు ఎక్కువేం చేయక్కర్లా. ఒక వేసిన విత్తనాలను తీసుకెళ్ళి అలా ఏమన్నాడు, పిడికుడు విత్తనాలు పట్టుకుని ఏం చేయాలి, ఏడ్చుచు సహాయం చేయనైనా అంటూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ. ప్రార్థనలో కన్నీరు ఆగకూడదు. కన్నీరు ఆగినప్పుడు ఆ ప్రార్థన సంతోషకాంతం మనకి వెళ్ళదు. అందుకనే మాట్లాడుతూ బైబుల్లో మీ ప్రార్థన నాకంతకు మురికి గొడవ వలె పండమ్మా, మీ ప్రార్థన నాకంతకు మురికి గొడవ వలె కనపడుతుంది. ఎలా ప్రార్థన చేయాలి, నీరు విడిచి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం కలుగుతుంది, సంతోషగానం కలుగుతుంది. మనం కూడా వాక్స్థానం ఇది కదా, ముందు కష్టపడిన శివరాత్రికి ఏం చేస్తాడంటే సోపడతాడు. అవునా, వాక్ సామెతనా, వాడు బాగా కష్టపడ్డాడు ఇప్పుడు అందుకే సోమా నడిపిస్తున్నాడు అని అంటారు. ద సేమ్ టైం నీవు ప్రార్థనలో కన్నీరు విడిచి, ఇంకో మాట ఉంటుంది బైబిల్లో, ప్రసవించే స్త్రీ పడిన వేదన లాగా ప్రార్థన చేసి తిని. ఇంత వేదన కలిగి ప్రార్థన చేసినప్పుడు నీ పైకి వచ్చే గడ్డు సమస్య కూడా ఏదంటే గడ్డు సమస్యలు వేరు, గడ్డి సమస్యలు వేరు, బాధలు వేరు. ఒక విస్తారమైన బాధలు, కన్నీరు కలిగించే హృదయాన్ని కృంగదీసే బాధలు వేరు. ఆ బాధలలో, ఆ శ్రమలలో, ఆ కష్టములలో, ఆ కన్నీటిలో నీవు చేసే కన్నీటి ప్రార్థన అంట. నువ్వు చేసింది ఒక అరగంట కావచ్చు, గంట కావచ్చు, ఏదో 2 గంటలు కావచ్చు, మహాప్రార్థన పరుడు అయితే 3-4 గంటలు కావచ్చు. కానీ ఆ కొద్ది ప్రార్థనే బహు విస్తారమైన దీవెన తీసుకొస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీటి ప్రార్థనకు అంత విలువిచ్చాడు దేవుడు. ఎక్కువ కర్లా కన్నీటితో ప్రార్థన చేసుకుని బాగా గమనిస్తాం. వాళ్ళ నోట్లో వచ్చి ఓట్సేరు అంటే బాగా ప్రాముఖ్యమైన పదాలు రావు. అయ్యా 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 కొట్టి వెళ్ళిపోతా ఉంటారు. ప్రభు యొక్క పాదాలంతా తడుపుతూ ఉంటారు. అంతెందుకు ప్రభు భోజనం చేయడానికి ఒక ఇంటికి పిలిచారు, వెళ్ళాడు నిందారించడానికి. వెళ్ళినప్పుడు ఆయన ఆ ఇంటిలోనికి వెళ్ళి భోజనపు వలన ఇట్లా ఉంది, శిష్యులందరూ కూర్చుని ఉన్నారు. ప్రభు వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆమె వేశ్య, ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆమె రాళ్ళబెట్టి కొడుతుంటే ప్రభు కనికరించి నీలో పాపము చేయనివాడు మొదటి రాయేయమన్నప్పుడు ఎప్పుడు కూడా ఆమె మీద రాయేలేక అందరూ కూడా వెళ్ళిపోతారు. ఆమె నా పరిస్థితి నుంచి కాపాడిన తర్వాత ఈ భోజనానికి వెళ్ళినప్పుడు ఆమె వచ్చి ఈయన పాదాల దగ్గర కన్నీరు విడిచి తన గురుడితో ఏం చేసిందండి, పాదాలు ప్రభువాడు, అమ్మా నీవు చేసిన ఈ పనిని బట్టి నీ విస్తారమైన దోషములు తుడిచివేయబడ్డాయి అన్నాడా లేదా? అన్నాడు కదా. మన విస్తారమైన పాపాలు, దోషాలు, అపరాధాలు, జన్మ పాపం, కర్మ పాపం
ప్రతిదీ పోవాలంటే ఎక్కడ కూడా మనకి పోదు, కానీ యేసయ్య పాదాలు పట్టుకున్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మనలో ఉన్న పాపాలు పోతాయి, మనలో ఉన్న శాపాలు పోతాయి, మనలో ఉన్న అతిక్రమ క్రియలు పోతాయి. ఇవి పోవడమే కాదు, కానీ నీవు జీవమైన నీవు దేవాది దేవుడి కృపను బట్టి ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కన్నీరు విడిచి కనుక ప్రభు యొక్క పాదాలు కనుక కడగగలిగిన వ్యక్తివైతే, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగిన దానివైతే, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసే వ్యక్తివైతే, నీ ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి ప్రభువు జవాబును అనుగ్రహిస్తాడు. ఆ ప్రార్థనకి నువ్వు జవాబును పొందుకుంటావు. నీకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది ఉండదు. అందుకని ప్రభు అంటాడు, కట్టుటకు నాటుటకు పెరగించుటకు భూమి మీద నీకు అధికారం ఇచ్చామన్నాడు. నువ్వు కట్టేవాడివి, దాన్ని పడగొట్టేవాడివి, నాటేవాడివి, దాన్ని పెరగించేవాడివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాలు నడిపే వారికి ఇచ్చిన ప్రాముఖ్యత.